టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు, అనేక రకమైనటువంటి వృత్తుల ద్వారా, వ్యాపారాల ద్వారా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క 5 రకాల లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్మడవడం ద్వారా అధిక లాభాలు. రెండవది, వీరికి ఉన్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఇవ్వాల్సినవే కాకుండా మీకు ఇవ్వాల్సినటువంటి బాకీలు వివాహం చేసుకున్న తర్వాత కట్నాల కానుక రూపంలో ఉండి మిగిలిపోయినటువంటివన్నీ కూడా మీ పేరు మీద రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీ అత్తగారు, మీ యొక్క భార్య ఇచ్చేయడానికి. అలాగే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ యొక్క శని గ్రహ ప్రభావం వలన ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మనకు మేషరాశికి ఏలినాటి శని జరుగుతుంది. అసలే దానివలన వ్యయములో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన నిద్ర లేకపోవడం, ఉగ్ర సాధనల పట్ల ఆసక్తి పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారు తమ స్నేహితులు, బ్యాడ్ స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మరి వాళ్ళకి మీరు మీ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టేసేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మీకు వివాహాలు అయినా కూడా ఫ్రెండ్షిప్కి మీరు వాల్యూ ఇచ్చి వాళ్ళతోనే కంటిన్యూ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క బేసికల్గా మనకి ఏమైనా లాజికల్గా మనకి ఏమైనా ఉపయోగపడతారా ఇట్లాంటి ఫ్రెండ్స్ అనుకుంటూ మీరు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమలని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.